జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎన్బికే 111 పరిస్థితి ఏంటి, ఎన్బికే 112 పరిస్థితి ఏంటి? కొట్టాల శివ సినిమా ముహూర్తం అంటున్నారు. ఇది ఆల్రెడీ షూట్ మొదలైపోయింది. పరిశ్రమ ఆంధ్రాకి తరలి రావాలి అని కూడా ఓ పిలుపునిచ్చేశాడు. అలాగే బాలకృష్ణ గారు నన్ను మాట్లాడిన దానిలో ప్రధానంగా ఆయన ఎగ్జిబిటర్ల సమస్యలు ప్రస్తావించాడు. ఇక్కడ ఆల్రెడీ గొడవ జరుగుతోంది. బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం లాంటి సెన్సేషనల్ సినిమాలు ఆడినటువంటి అన్నపూర్ణ, శకుంతల పగలగొట్టేశారు. నందమూరి కుటుంబానికి చెందినటువంటి 2 థియేటర్లు కపర్తి, కళ్యాణ్ చక్రవర్తి పగలగొట్టేసి, అలాంటి రాజధాని ఈ పరిస్థితులకు వెళ్ళిపోయింది. మనం తిరిగి వీళ్ళని ఏమన్నా బతికించగలమా? బాలకృష్ణ గారితో పాటు చాలామంది హీరోలు ఉన్నారు. వీళ్ళెవరూ ఎగ్జిబిటర్ల ఇష్యూ మీద మాట్లాడలేదు, నోరు తెరవలేదు. ఇది వాళ్ళకు సంబంధించిన గొడవ. ఛాంబర్లో జరుగుతున్న దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈ సినిమా వరకు కొంత రిలాక్సేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్. భరద్వాజ గారు, బాలకృష్ణ గారి సినిమా షూటింగ్లు ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటి, ఎన్బికే 111 పరిస్థితి ఏంటి, ఎన్బికే 112 పరిస్థితి ఏంటి అనేది ఒక డిస్కసివ్ పాయింట్ అయింది. అవును, ఏంటి పరిస్థితి? కొట్టాల శివ సినిమా ముహూర్తం అంటున్నారు. ఇది ఆల్రెడీ షూట్ మొదలైపోయింది. గోపీచంద్ మలినేనిది. ఆ నిర్మాత గారు మొదటి సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది, పెద్ది. కనుక ఆ హడావిడి నడుస్తోంది. ఆయన సినిమాల్లో యాక్టివ్గానే ఉన్నాడు, రాజకీయాల్లోనూ యాక్టివ్గానే ఉన్నారు. నిన్న ఎఫ్డిసి, ఏపీకి సంబంధించినటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను, దానిలోకి ఈ నాటకాభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకొచ్చారు. అవును, సాయి మాధవ్ గారు చాలా అభినందించాడు దాన్ని. ఈ పరిణామ క్రమంలో బాలకృష్ణ గారు అక్కడ వాళ్ళని అభినందించాడు వెళ్ళి. ఈ అభినందించటము పైగా ఆయన ఆ సందర్భంగా చాలా విషయాలు ప్రస్తావించాడు. అక్కడ పరిశ్రమ ఆంధ్రాకి తరలి రావాలి అని కూడా ఓ పిలుపునిచ్చేశాడు. తరలి రావటమా లేకపోతే అక్కడ కొత్తగా జనరేట్ చేయటమా అనే దానికి సంబంధించి మేము ఒక చర్చ జరుపుతాము అని భరత్ భూషణ్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు కూడా మాట అన్నాడు. కాబట్టి అక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ వర్ధిల్లుతుంది. అమరావతిలో ఇప్పుడు ఫిలిం నగరు, అలాగే ఫిలిం స్టూడియోస్కి స్థలాలు కేటాయింపు అనేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు రేఖామాత్రంగా మొదలైంది. కానీ దీనికంటే ముందే ఒక 1.5 ఏడాది క్రితం కొన్ని ప్రపోజల్స్ వెళ్ళినాయి. ఆ ప్రపోజల్స్లో ప్రధానంగా జగ్గయ్యపేట నుంచి అటు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి ఇస్తే, అక్కడ గనక మీరు సినిమా పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగితే హైదరాబాద్తో 2.5 hours కనెక్టివిటీ ఉంటుంది. కనుక ఎవరినైనా ఆర్టిస్టులను అటు నుంచి తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఇటు వచ్చిన ఆర్టిస్టులు మళ్ళీ తిరిగి అటు వెళ్ళిపోవడానికి కానీ ఒక 2.5-3 hours కనెక్టివిటీలో ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్డు ఉంది కాబట్టి. సో అలాంటి ఏర్పాట్లు చేయమని చెప్పి వీళ్ళ వైపు నుంచి కొన్ని ప్రతిపాదనలు వెళ్ళున్నాయి గతంలో. మరి దాన్ని పట్టించుకుంటారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇంకేదైనా డిజైన్ చేస్తున్నారా? ఇందాక మీరు అంటే 2.5-3 hours అంటే ఇప్పుడేదో ఏపీలో ఇది ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అవును, సౌలభ్యం ఏముంది, 1 hourలో కూడా వెళ్ళిపోవచ్చు. 1 hourలో కూడా వెళ్ళిపోవచ్చు ఎయిర్ ట్యాక్సీలు కనుక వచ్చేస్తాయి. కనుక ఇప్పుడు సినిమా పరిశ్రమ అక్కడ అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ కొంత తగ్గుతుంది. హైదరాబాద్లో ఉన్న ప్రెజర్ కొంత షిఫ్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా నడుస్తుంది. అయితే సినిమా యాక్టివిటీ నడుస్తుంది, సినిమా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు గొడవంతా ఏంటంటే సినిమా ఎక్కడ చూడాలో అక్కడ చూడటం లేదనేది. సినిమా చూడటం అనేది మానేయలేదు జనాలు, సినిమాని అసలు పక్కకి పెట్టేశారన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అది తప్పు. సినిమా కన్జ్యూమ్ అవుతోంది, కానీ ఎక్కడ కన్జ్యూమ్ అవ్వాలో అక్కడ కావట్లేదు. అది థియేటర్లో చేయాల్సిన పని అయితే థియేటర్లో అవ్వాలి, లేదంటే ఓటీటీలో అవ్వాలి. ఈ 2 చోట్ల కాకుండా ఫోన్లో జరుగుతోంది. అది డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఇది ప్రమాదం. అందుకని దీని నుంచి సినిమాని కాపాడటం అనేది ఒక ప్రధాన కార్యక్రమంగా ఉండాలి. అదేలేండి. అలాగే బాలకృష్ణ గారు నన్ను మాట్లాడిన దానిలో ప్రధానంగా ఆయన ఎగ్జిబిటర్ల సమస్యలు ప్రస్తావించాడు. ఇక్కడ ఆల్రెడీ గొడవ జరుగుతోంది హైదరాబాద్లో. ఎగ్జిబిటర్లు పైగా ఆయన ప్రధాన ఆవేదన ఏంటంటే విజయవాడ లాంటి సెంటర్లో చాలా థియేటర్లు మూతపడిపోయినాయి, సింగిల్ స్క్రీన్స్. అంటే ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సింగిల్ స్క్రీన్స్ మూతపట్టడం అనేది కొంత కలిసి వేసింది ఆయన్ని.
ఆ ప్రస్తావన చేశాడు ఆయన. బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం లాంటి సెన్సేషనల్ సినిమాలు ఆడినటువంటి అన్నపూర్ణ, శకుంతల పగలగొట్టేశారు. ఆ పగలగొట్టే ముందు చాలా ఆవేదనతో ఆ యజమాని గారు పెట్టిన ప్రెస్ మీటు, దానిలో ఆయన ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు మేము అంటే ల్యాండ్లైన్ ఫోన్ కూడా పక్కన పారేసేవాళ్ళం సినిమా రిలీజ్ అవుతోందంటే, ప్రెజర్ తట్టుకోలేక టిక్కెట్ల కోసం ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు చేయించేవాళ్ళు, రికమెండేషన్లు. అవి చావలేక మా ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఫోన్లన్నీ ఒక వారం రోజులు డిస్కనెక్ట్ చేసి దొరికేవాళ్ళం కాదు మేము. అలాంటి పరిస్థితి నుంచి 2 థియేటర్లలోనూ అన్నపూర్ణ, శకుంతలలో రోజుకి 8 ఆటలు ఇస్తే 8 ఆటల మీద 100 టికెట్లు తగలేదు. ఇంకా నేను ఈ థియేటర్లు ఉంచుకుని ఏం చేయను, అందుకని పగలగొట్టేస్తున్నాను అన్నాడు ఆయన. పగలగొట్టడానికి ముందు రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఇది కలిసివేసి ఉంటుంది. అలాగే దాదాపుగా చాలా థియేటర్లు వాళ్ళ పర్సనల్ వాళ్ళ కుటుంబ సినిమా హాళ్లే పగలగొట్టేశారు. నందమూరి కుటుంబానికి చెందినటువంటి 2 థియేటర్లు కపర్తి, కళ్యాణ్ చక్రవర్తి పగలగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు ఇప్పుడు. ఇది కండిషన్. అలాగే శాంతి, ప్రశాంతి థియేటర్లు పగలగొట్టేస్తున్నారు. ఇలా దాదాపుగా విజయవాడలో సింగిల్ స్క్రీన్స్ మెజారిటీ మూతపడుతున్నటువంటి సందర్భం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సెంటర్ అది ఒకప్పుడు తెలుగు సినిమా రాజధాని. అలాంటి రాజధాని ఈ పరిస్థితులకు వెళ్ళిపోయింది. మనం తిరిగి వీళ్ళని ఏమన్నా బతికించగలమా, వాళ్ళకి ఏదైనా మనం ప్రొటెక్ట్ చేయగలమా, వాళ్ళ కోరికలను ప్రొటెక్ట్ చేయగలమా అని మాట్లాడాడు. దానికి తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం అభినందనలు తెలియజేసింది ఆయనకి. మా గురించి ఎవరైనా ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడతారా అని చూస్తున్నాం, మీరు ప్రస్తావించారు, అందుకు మీకు అభినందనలు అని తెలియజేశారు వీళ్ళు. ఇది బాలకృష్ణ గారి యాక్టివిటీ. అది ప్రస్తుతం యాక్టివిటీలో ఉన్నారు. తర్వాత యాక్టివిటీలో ఉన్నారు, ఆయన సినిమాల్లో యాక్టివ్గా ఉన్నాడు, సామాజికంగా యాక్టివ్గా ఉన్నాడు. స్పందించాల్సిన సందర్భంలో స్పందించాల్సిన వాళ్ళ వైపు నిలబడి మాట్లాడటం అనేది గొప్ప విషయం. నిజానికి ఇక్కడ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారితో పాటు చాలామంది హీరోలు ఉన్నారు. వీళ్ళెవరూ ఎగ్జిబిటర్ల ఇష్యూ మీద మాట్లాడలేదు, నోరు తెరవలేదు. ఇది వాళ్ళకి సంబంధించిన గొడవ, వాళ్ళు తేల్చుకున్న తర్వాత మన మీదకి వస్తారు, వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టుగా ఉన్నారు. అదే హీరోల రెమ్యూనరేషన్ అనేది కూడా ఒక ఇష్యూగా ముందుకు వస్తుంది రేపో ఎల్లుండో. అది రావటానికంటే ముందు జరుగుతున్నటువంటి యుద్ధంగా దీన్ని చూస్తున్నారు వాళ్ళు. కానీ సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనేమో నేరుగా ఎగ్జిబిటర్లతో సమావేశం అయ్యాడు, అయ్యి కొంత రిలాక్సేషన్ కల్పించడానికి హామీలు ఇచ్చాడు ఆయన. అంటే ఇది ఛాంబర్లో జరుగుతున్న గొడవే. అదే ఛాంబర్లో జరుగుతున్న దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈ సినిమా వరకు కొంత రిలాక్సేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేస్తారని చెప్పాడు ఆయన. అయిపోయింది ఆ గొడవ. ఇదే టైంలో అక్కడ బాలకృష్ణ గారు వీళ్ళ ఆవేదనను పట్టించుకుని ప్రొజెక్ట్ చేశాడు. ఆ ప్రొజెక్షన్ అనేది సినిమా పరిశ్రమ పట్టించుకుంటుంది. దీని ప్రభావం ఇప్పుడు కొత్తగా వేసిన కమిటీ తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది. కాబట్టి అందరూ హ్యాపీనే. పెద్ద హీరోలు మాట్లాడారు, ఆ తర్వాత జనరేషన్ హీరోలు ఎవరు మాట్లాడటం లేదు అనేది ఇప్పుడు చర్చ. అలా అన్ని విధాలుగా బాలకృష్ణ గారు పరిశ్రమతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన యాక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు, సినిమా సమస్యలు పట్టించుకుంటున్నాడు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం దృష్టి పెట్టాడు. ఇన్ని రకాల యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఆయన చుట్టూ, ఆయన సెంటర్గా. కాబట్టి ఆయన సినిమా హీరోగా మాత్రమే పరిమితం చేస్తే కుదరదు. అన్నిటినీ పట్టించుకుంటున్నాడు ఆయన, ప్రతి చోట ప్రాపర్గా స్పందిస్తున్నాడు. ఆ ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన, సినిమా వరణంలో ఉన్నాడు. అందుకని మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఈయనే యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలతో పోల్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళు గిరిగీసుకుని మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ కొంచెం ఆ లైన్ నుంచి దాటి వచ్చి మాట్లాడుతున్నారు. అందుకని వీళ్ళిద్దరినీ కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం ఉంది, అవసరం ఉంది సినిమా పరిశ్రమకి. థ్యాంక్ యూ.